పితృపక్షం జరుగుతోంది. ఈ రోజు శ్రాద్ధ కర్మలకు 10వ రోజు. ఈ 16 రోజుల పితృపక్షంలో పూర్వీకులను నిర్మలమైన హృదయంతో స్మరించుకొని పిండ ప్రదానం చేస్తే అది ప్రయోజనకరంగా ఉంటుందని నమ్మకం. దీనివల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. అయితే మీ పూర్వీకులు తమ వారసుల చర్యల పట్ల సంతోషంగా ఉన్నారా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే దానిని అనేక విధాలుగా సూచిస్తారు. అలాంటి సూచనలలో ఒకటి కళ. పితృపక్షం సమయంలో పూర్వీకులు మీ కళలోకి వచ్చి ఏదైనా సూచిస్తుంటే లేదా చెప్పినట్లయితే మీ పట్ల సంతోషంగా ఉన్నారా లేదా విచారంగా ఉన్నారా అనే విషయంతో సంబంధం కలిగి ఉండవచ్చు. ఇక పూర్వీకులు కలలో మిమ్మల్ని ఆశీర్వదిస్తే తల్లిదండ్రుల ఆశీర్వాదం కంటే గొప్ప అదృష్టం ఇళ్లలో లేదని అంటారు. వారి ఆశీస్సులు దయ మనిషికి కవచం లాంటివి. అటువంటి పరిస్థితుల్లో మీ పూర్వీకులు మీకు కలలోకి వచ్చి దీవెన ఇస్తుంటే వారు మీ పట్ల దయతో ఉన్నారని, మీరు చేయబోయే ఏ పనిలోనైనా మీరు అఖండ విజయం సాధిస్తారని అర్థం. అంతేకాదు రానున్న కాలంలో డబ్బులు మీ జీవితంలోకి రావచ్చు. ఇక పూర్వీకులు కలలో ప్రశాంతంగా కనిపిస్తే కలలో పూర్వీకులు నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నట్లు కనిపించినా అది కూడా శుభ సంకేతమనే పరిగణించబడుతుంది. వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని, సమీప భవిష్యత్తులో మీరు కొన్ని శుభవార్తలను వినవచ్చని అంటారు. ఈ శుభవార్త ధన లాభానికి సంబంధించింది అయినా ఉండవచ్చు, లేదా సంతానం గురించి సంతోషకరమైన వార్త అయినా ఉండవచ్చు, లేదా ఏదైనా ఒక మంచి శుభవార్త మీరు వినొచ్చు. ఇక పూర్వీకులు కలలో మిమ్మల్ని ఆశీర్వదిస్తే తల్లిదండ్రుల ఆశీర్వాదం కంటే గొప్ప అదృష్టం ఇళ్లలో లేదని అంటారు. వారి ఆశీస్సులు దయ మనిషికి కవచం వంటివి. అటువంటి పరిస్థితిలో మీ పూర్వీకులు మీకు కలలోకి వచ్చి దీవెన ఇస్తుంటే వారు మీ పట్ల దయతో ఉన్నారని, మీరు చేయబోయే ఏ పనిలోనైనా మీరు అఖండ విజయం సాధిస్తారని అర్థం. అంతేకాదు రానున్న కాలంలో డబ్బులు మీ జీవితంలోకి రావచ్చు.